ఇది ఏం ప్లాంటో మొక్కలు పెంచే వాళ్ళకి తెలిసే ఉంటుందండి. ఇది మల్బెరీ అండి, మల్బెరీ ప్లాంట్. ఇది నేను 300 పెట్టి కొన్నానండి. అంటే ఇది నేను పెంచి కూడా 5 years అవుతుందండి ఇది పెట్టి. అప్పుడు తెలియదు నాకు ఇది కొమ్మల ద్వారా కూడా పెంచవచ్చని, కాబట్టి నేను కొన్నాను అనమాట. అప్పుడు అడిగినప్పుడు చాలా కాస్ట్ కూడా ఉండేదండి, రేట్ కూడా ఎక్కువ ఉండేవి. అంటే మొక్క 250 నుంచి 500 దాకా చెప్పేవాళ్ళండి. దాంట్లో నేను ఇది 300 ఉంటే కొంచెం కొమ్మ కొంచెం బాగుందని చెప్పి 250 అయితే మరీ సన్నగా ఉండే అమ్మారండి. అప్పుడు 300 కొంచెం పర్లేదు అన్నట్టుగా ఉంటే తీసుకున్నాను. దీని ఫ్రూట్స్ నచ్చి తీసుకున్నానండి. భలే ఉంటాయి. అంటే బ్లాక్గా ఉన్నప్పుడు స్వీట్గా ఉంటాయి, కొంచెం ఆరెంజ్గా ఉన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయండి. ఇప్పుడు ఫ్రూట్స్ లేవు చూపిద్దామంటే, అంటే లాస్ట్లో పెడతానండి దీని ఫోటో. ఫ్రూట్స్తో ఉన్నప్పుడు తీసింది. దీనిది పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదండి. మనం ఒక కొమ్మ పెట్టేసామంటే వర్షాల టైంలో వర్షం పడకుండా ఒక పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది కుళ్ళిపోతుందండి వర్షంలో. కాబట్టి చిగుర్లు వచ్చేదాకా దాన్ని జాగ్రత్త చేసుకున్నామంటే చాలు. తర్వాత కొంచెం వేర్లు అవి ఫామ్ అయినాక, మనం రూట్స్ ఫామ్ అయినాక పెట్టేసుకోవచ్చు వర్షంలో అయినా కూడా. మెయింటెనెన్స్ ఏమి లేదండి దీనికి. చక్కగా పెట్టేసామంటే దీనికి పెస్ట్ కూడా ఏమి ఉండదు, ఇంకా అది పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ఇలా ఆకులు వచ్చినప్పుడు దీన్ని మొత్తం మల్లి చెట్టుకి ఎట్లా మనం ఆకులన్నీ తీసేస్తామో దానికి ఫ్లవరింగ్ రావాలంటే అట్లా దీనికి కూడా మనం ఆకులు మొత్తం తీసేయాలండి. తీసేస్తే అప్పుడు దీనికి ఫ్రూటింగ్ అనేది వస్తుంది కొంచెం ఎక్కువగా. మళ్ళీ వచ్చి కొమ్మలు కూడా కొంచెం ట్రిమ్ చేసేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. క్రాప్ అయిపోయినాక మనం ఆకులు మాత్రం చాలా వరకు తీసేస్తూ ఉండాలి. నేను ఇప్పుడు కొంచెం వర్షాలు ఉన్నాయి కదా, అందుకే పెద్దగా తీయలేదు. వర్షాలు తగ్గినాక చూడాలి దీన్ని కొంచెం. అందుకే ఇప్పుడు ఎలాగ ట్రిమ్ చేస్తానన్నమాట దీన్ని. దానివల్ల కుదిరిన వరకు దీనికి ఎన్ని కొమ్మలు అయితే వస్తాయో అన్నీ వేస్ట్ చేయడం ఎందుకు. కొత్తగా పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు కదా, అవసరమయ్యే వాళ్ళని నేను ఇద్దామనుకుంటున్నాను. అందుకే ఎవరికైనా కావాలి అంటే నాకు కంపల్సరీగా మెసేజ్ చేశారనుకో, ఎంతమంది అడిగారో దాన్ని బట్టి నేను ఎంతమందికి ఇవ్వగలను చూస్తానన్నమాట. ఉంది దీనికి అవుతాయి కొన్ని కొమ్మలు. అందుకే ఇవన్నీ పడేసే బదులు యూజ్ అయ్యే వాళ్ళు, అవసరమయ్యే వాళ్ళు వాడుకుంటారు కదా, కొనాలి అనుకునే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా. మాకంటే అప్పుడు తెలియదు కాబట్టి మేము కొన్నాము. ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు కొంచెం వీటిని పెంచుకోవడానికి వర్షాలే కాబట్టి ఇప్పుడు పెట్టినా కొంచెం తొందరగానే ఇదవుతాయి అన్నమాట. అందువల్ల మీరు ట్రై చేయండి. ఎవరికన్నా కొంచెం అంటే నాది విజయవాడ అండి, విజయవాడలో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నాకు. నేను ఇవి కటింగ్స్ ఇస్తాను ఫ్రీగానే, సేల్ ఏం కాదండి, ఫ్రీగానే ఇస్తాను. తీసుకొని మీరు కూడా పెంచుకుంటారు కదా, పెంచుకొని ఎంజాయ్ చేస్తారు ఆ ఫ్రూట్స్ తెలియని వాళ్ళకి నేను లాస్ట్లో పిక్ పెడతానండి. నేను తీసింది ఫ్రూట్స్తో ఉన్నప్పుడు, అది చూద్దరు కానీ ఐడియా వస్తుంది మీకు తెలియని వాళ్ళకి. ఇంకా దీని అవసరం అదే ఇది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం నాకు తప్పనిసరిగా మెసేజ్ అయితే చేయండి. ఇదండి ఇప్పుడే లైట్గా ఇదిగోండి, ఇగో చిన్న కాయలు వచ్చాయి. విజయవాడలో ఉన్న వాళ్ళు చేయండి మెసేజ్ నాకు, అంటే అందుబాటులో ఉంటే తీసుకోగలుగుతారు కదా అని.